రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో కిడ్నాప్ అయిన 3 ఏళ్ల చిన్నారిని పోలీసులు రక్షించారు. పాపను విజయవాడ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ చేసిన దుండగులు రాజమండ్రిలోని సీతంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు విజయవాడ తీసుకొస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ వద్ద 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు అమ్మాయిని సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించనుండటం విశేషం. విజయవాడలో కిడ్నాప్ అయిన 3 ఏళ్ల చిన్నారిని పోలీసులు రక్షించారు. పాపను విజయవాడ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ చేసిన దుండగులు రాజమండ్రిలోని సీతంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు విజయవాడ తీసుకొస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ వద్ద 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు అమ్మాయిని సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించనుండటం విశేషం. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ఇది ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో వెళ్లి చూసినటువంటి 3 ఏళ్ల శ్రావణి అనే చిన్నారి కిడ్నాప్ దాదాపుగా అది ట్రేస్ అవుట్ అయింది, ఛేదించినట్లుగా కూడా పోలీసులు తెలుస్తా ఉంది. దీంతో మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా వేటపాలెంకి చెందినటువంటి ఒక కుటుంబం తన 3 ఏళ్ల భార్య భర్తలు ఇద్దరు కూడా తన 3 ఏళ్ల చిన్నారులతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు రావడం జరిగింది. అయితే రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు తర్వాత తెలిసింది. చిన్నారిని వెతుక్కునే సమయంలో పాల్పడకపోవడం తర్వాత వీళ్ళు రైల్వే ఆర్పీఎఫ్ తో పాటు జిఆర్పీ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు ఫిర్యాదును తీసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్ గా కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ వేగవంతం చేసినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చిన్నారి ఆచూకీ కోసం సరౌండింగ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ తో పాటు రైల్వే స్టేషన్ బయట మొత్తం పిన్ మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ వ్యవహారం కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులిద్దరూ పాపని తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే పాపని కనుగొనడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు రైల్వే సిఐ రమణ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందని కూడా ప్రత్యేక బృందాలు ఈ కేసు దర్యాప్తును ఛేదించినట్లు తెలుస్తా ఉంది. అయితే ట్రావెలింగ్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నటువంటి నిందితుల ఆచూకీ లభ్యం కావడం, అట్లాగే శ్రావణిని రాజమహేంద్రవరం తీసుకుపోతుండగా పోలీసులు గుర్తించి పట్టుకోవడం జరిగింది. కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే ఈ రిజల్ట్ అనేది రైల్వే పోలీసులు కావచ్చు, అట్లాగే జిఆర్పి జనరల్ రైల్వే పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా కూడా ఈ నిందితులను గుర్తించడం జరిగింది. అయితే నిందితులను ఆల్రెడీ ఇప్పుడు అనుమానితులు కొంతమంది అధికారులు తీసుకోవడంతో పాటు చిన్నారిని కూడా విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే దీనిపై ఏ విధంగానూ అధికారికంగా పోలీసులు ప్రకటించి జరగలేదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాపను మరి కాసేపట్లో అయితే చిన్నారిని విజయవాడ రైల్వే స్టేషన్ కి తీసుకువచ్చి ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు మీడియాతో వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ చిన్నారిని పాప కుటుంబ సభ్యులు కూడా పోలీసులు అప్పగిస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.